ఈ పూట సర్వోన్నతమైన దేవుణ్ణి ఈ జూన్ మాసం మొట్టమొదటి తారీఖు భలే వచ్చింది, 1వ తారీఖు. మరి నీ బిడ్డలతో మీరేం మాట్లాడగోరుచున్నారు స్వామి? నీ బిడ్డలకి బలమనిచ్చు వాక్కు, శక్తినిచ్చు వాక్కుని విడుదల చేయమని ప్రభు నేను అడుగుతూ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాటలు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31, 32 వచనాలు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31, 32 వచనాలు. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మొత్తంలో మనం పట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఈరోజు అంశం ఏంటంటే యెహోవా ఆసక్తి. దేవుడు ఏమి చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి ఒక ఆశ ఉందట, దేవునికి ఒక కోరిక ఉందట. అది ఏమిటి? ఇక్కడ రాయబడిన మాట, యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపత్యగు యెహోవా దీనిని చేయటానికి ఆసక్తిగా ఉన్నాడు, దీనిని నెరవేర్చడానికి ఆసక్తిగా ఉన్నాడు, దీనిని జరిగించడానికి ఆసక్తిగా ఉన్నాడు. ఏంటా అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాతో మాట్లాడాడు. మనం అనేకమైన వాగ్దానాలు పొందాం, ఇంకా మనం ఫ్యూచర్లో పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం వాగ్దానాలు పొందేవారం. వాగ్దానాలు చేసేవాడెవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను మళ్ళీ చెప్తున్నా, విసుకుపోకుండా మళ్ళీ చెప్తున్నా, ఆయన పేరు చెప్పాల్సి వస్తే, ఆయన పేరు ఎలా చెప్పాలి? ఎప్పుడు వెళ్ళిపోతాయో కానీ మీలో నుంచి ఆ శాన బయటికి. నిజంగా నాకు అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది బ్రతుక్కి. వాగ్దానాలు పొందేది ఎవరు? అది కూడా తెలియదు నీకు. ఇప్పుడు ఎందుకు వచ్చి సత్రం చర్చికి నాకు అర్థం కావట్లే. తెగ వాగ్దానాలు తీసేస్తే ఒక జనవరి 1 వచ్చేస్తే 3 మళ్ళీ ఒక్కొక్కరికి. వాగ్దానాలు పొందేది మనం, వాగ్దానం చేసేది దేవుడు. ఇప్పుడు మీకు గమ్మత్తైన విషయం చెప్పనా? వాగ్దానాలు పొందేది మనమే కానీ వాగ్దానం చేసేది దేవుడే. మరి దీంట్లో విచిత్రమే ఉంది అయ్యగారు అంటావేమో. వాగ్దానము చేసిన దేవుడు దానిని నెరవేర్చడానికి ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆసక్తిగా ఉన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు. వాగ్దానాలు పొందుతున్నాం సరే, వాగ్దానము చేసిన వాడు సైన్యములకు అధిపత్యగు యెహోవా కదా. మాటిచ్చి ఊరకనే ఉండట్లేదంట, మాటిచ్చి వదిలేయలేదట, దానిని జరిగించటానికి ఆ శక్తితో ఉన్నాడట. నీ వాగ్దానము జరిగించాలని, నీకు ఇచ్చిన మాట నెరవేర్చాలని, నీతో మాట్లాడిన వాక్కును జరిగించాలని ఆసక్తి కలిగి ఉన్నాడట, ఆశ కలిగి ఉన్నాడట. ఆయన అదే పనిలో ఉన్నాడట. అందుకే 32వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. నా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చే పనిలో ఉన్నాడండి, ఆసక్తి కలిగి ఉన్నాడు. మీకు ఎలా ఉందో కానండి ఈరోజు ఈ మాట. దేవునికి దగ్గర సంబంధం కలిగిన వాడుగా నాకు ఆనందం ఆగట్లేదు. ప్రభువా, ఎవడరా ఫోను? నా పట్ల వాగ్దానములు నెరవేర్చడానికి మీరు ఆసక్తి కలుగున్నారా స్వామి? నాకు మీరు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆసక్తి కలుగున్నారా ప్రభువా? ప్రభు ఫీలింగ్ ఏంటంట, పలానా వ్యక్తికి నేను వాగ్దానం చేసి అది నెరవేర్చాలి. ఇక అదే టెన్షన్ అంట ఆయనకి. చేసిందాక నిద్రపట్టదంట. అసలు ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపడును వాక్యం ఎందుకు సెలవిస్తుంది? ప్రజలకి దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి.
అయ్యో నేను ఆ ప్రజకి నేను వాగ్దానం చేశాను, పలానా రోజు అని చెప్పాను, పలానా టైం అని చెప్పాను, నేను వాగ్దానాన్ని చేశాను, నేను ప్రవచనం ద్వారా మాట్లాడాను, నేను దర్శనం ద్వారా మాట్లాడాను, అయ్యో నా బిడ్డకి నేను చెయ్యాలని కంగారు పడిపోతున్నాడు దేవుడు. ఆ దృశ్యాన్ని నేను కన్నుల ఆత్మనేత్రములు తెరవబడి చూశాను. ఆ దృశ్యాన్ని దేవుడు మన సంఘములో చేసిన వాగ్దానములు చకచకా నెరవేర్చడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అది వాక్యములో సెలవిస్తున్న మాట. అది నేను చూసిన దర్శనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆసక్తి. వాగ్దానాలు పొందాలని మనలో ఉండే ఆసక్తి కామనే. ఏమండి, వాగ్దానాలు పొందాలని మనలో ఉండే ఆసక్తి కామనే. కానీ వాగ్దానము చేసిన దేవుడు దీనిని నెరవేర్చాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. చూసావా, అది ఆశ్చర్యం అని చెప్తున్నాను నేను. వాగ్దానం పొందుకోవాలి, దేవా నాతో మాట్లాడయ్యా, నేను ఈరోజు ఎట్లాగైనా వాగ్దానం అది కామనే. పెద్ద విచిత్రం ఏం కాదు, పెద్ద విడ్డూరేం కాదు. మేము ప్రార్థన చేసామండి, 3 రోజులు ఉపవాసం ఉన్నామండి, వాగ్దానం పొందుకున్నామండి, పెద్ద విచిత్రం కాదు. మేము ప్రార్థన చేసామండి, 1 వారం రోజులు వాగ్దానం పొందుకున్నాం, పెద్ద విచిత్రం కాదు. మేము ప్రార్థన చేసామండి, 21 రోజులు వాగ్దానం, పెద్ద విచిత్రం ఏం కాదు. వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చడానికి ఆసక్తి కలుగున్నాడు. చూసావా, అదే పెద్ద విచిత్రం, అదే పెద్ద ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఊరకనే లేడట, ఇప్పుడు ఆసక్తిగా ఉన్నాడట. కంగారుగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఏంటో ఎందుకు, అమ్మో నా బిడ్డకి నేను మాట ఇచ్చేసాను, అమ్మో నేను నెరవేర్చేయాలమ్మో, లేదా నా బిడ్డ తట్టుకోలేదు, నా బిడ్డ అల్లాడిపోతూ ఉంటుంది, నా బిడ్డ వేదన చెందుతూ ఉంటుంది, నా బిడ్డ ఇరుకుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఇచ్చిన మాట, అమ్మో నేను ఇచ్చిన టయానికి నెరవేర్చేయాలి, నేను చెప్పిన రోజుకి నెరవేర్చేయాలి, నేను చెప్పిన నెలకు తీర్చేయాలి. ఈ రోజున దేవుడు నిజంగా తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలుగున్నాడో పిల్లలుగా మనం అర్థం చేసుకోవాలి. పూట ఈ ఉదయం దేవుని ప్రేమ మన మీద ఎంతో బలముగా కురిపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకు మాటిచ్చి మర్చిపోలేదు, ఆయన మనకు మాటిచ్చి కునకలేదు, ఆయన మనకు మాటిచ్చి అశ్రద్ధ చేయట్లేదు. ఆ శక్తి కలిగిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రభుని ఘనపరచండి. నీ వాగ్దానములు నెరవేర్చడానికి దేవుడు ఆశ చూపిస్తున్నాడు. నీ వాగ్దానాలు నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు ఆసక్తిని కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రైజ్. దేవుని కనపరచండి. నీ వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు ఆసక్తిని కనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. జూన్ మాసంలో మొట్టమొదటి తారీఖున దేవుడు మాట్లాడిన శక్తివంతమైన మాట. నేను వాగ్దానం చేసిన దేవుణ్ణి, ఆ వాగ్దానం నెరవేర్చడానికి నేను ఆసక్తిని కలిగి ఉన్నాను. ఆ మాట నాకు చదవంగానే భలే సంతోషం అనిపించిందండి. సైన్యములకు అధిపతియగు యెహోవా దీన్ని నెరవేర్చుటకు ఆసక్తి కలిగి ఉన్నాడు. వాగ్దానములు పొందుచున్న వారులారా, వాగ్దానము చేసిన వాడు నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎంత కంగారు పడిపోతున్నాడో తెలుసా. తగిన సమయంలో, తగిన టైములో, తగిన నెలలో, తగిన దినమున చేస్తానన్న దేవుడు నీ వాగ్దానము నెరవేర్చడానికి ఎంత అరల చాచుతున్నాడో తెలుసా. వాళ్ళు డబ్బులు ఇస్తానన్నారండి, ఫోన్ ఎత్తట్లేదండి. పలానా రోజు ఇంటికి రమ్మన్నారండి, ఇంటి దగ్గర చూస్తే తాళాలు వేస్తున్నాయండి. బండి వేసుకొని పలానా దగ్గరికి రమ్మన్నారండి డబ్బులు ఇస్తానని, అక్కడికి వెళ్తే ఆ మనిషి లేడండి. మనుషుల స్వభావాలవి. చేస్తానన్న దేవుడు నీ కళ్ళెదురు నిలబడిపోయి ఉన్నాడు. ఆయన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేయలేదు, తాళాలు వేసుకొని అక్కడికో వెళ్ళిపోలేదు. నీకు చెప్తానన్న టైంలో ఆయన జంపు జలాన్ని కట్టలేదు. నీకు ఇచ్చిన మాట పని మీదే ఉన్నాడు ఆయన. ఆసక్తి కలిగిన దేవుడు నీకే వాగ్దానము చేశాడో సహోదరి సహోదరుడా, దేవుడు మర్చిపోయాడని అనుకోబాక, దేవుడు గుర్తు లేదని అనుకోబాక. నీ పనిలోనే దేవుడు నిమగ్నమైపోయి ఉన్నాడు. 24 గంటలు నువ్వు పడుకుంటున్నావు, నీ పని చేసుకుంటున్నావు, కానీ దేవుడు మన పనిలోనే ఉన్నాడు. ఈ మాట ఎలాగైనా నెరవేర్చాలి, ఈ వాగ్దానం ఎలాగైనా నెరవేర్చాలి. నా బిడ్డ అవమానాన్ని తొలగించాలి, నా బిడ్డ దుఃఖమును తొలగించాలి, నా బిడ్డకి వాగ్దానం జరగాలి, నేను చెప్పిన మాట జరగాలని దేవుడు అదే పనిలో అదే ఆసక్తితో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ఆయన చేసిన వాగ్దానాల
మీద దేవుడు ఏ వైఖరి కలిగి ఉన్నాడో ఒకసారి గమనిద్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలన ఇచ్చయింపక ఎవడును నశింపకూడదని ఎవడును నశింపకూడదని చదవా పక్కందే నీకెందుకు. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి చేతులతో ఒక్క స్తోత్రం చెప్పండి. హలో, దేవుడు దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఓపిక పడుతున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అదేంటండి? వాగ్దానాలు పొందేది మనం. వాగ్దానం జరగకపోతే అది భ్రమ, అది తప్పుడు బోధ, అది తప్పుడు వాగ్దానం, అది తప్పుడు ప్రవచనం అని రెంకలేసేసి రోడ్లెక్కేస్తాం. మనకు అసలు ఓపిక ఉండదు. మనకు ఉండాలి యాక్చువల్గా దీర్ఘశాంతం. దేని పట్ల? వాగ్దానాల కొరకు ఎదురు చూసే దీర్ఘశాంతం మనకు ఉండాలి. ఇదే విచిత్రమో కానీ దేవునికి దీర్ఘశాంతం ఉందట. అర్థమైందా? మీకు అర్థం ఏంటంటే నేను చెప్తా, ఇది చాలా సంక్లిష్టమైన మాట. ఆయన వాగ్దానాలు లేట్ చేయడు, ఆ మాట మనకు తెలిసిపోయింది. వాగ్దానం చేయటానికి ఆయన ఆలస్యం చేయడు, వాగ్దానం చేసేస్తాడు. వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆలస్యం చేయడన్న మాట పక్కన కొన్ని మాటల తర్వాత ఒక మాట ఉంది. ఆయన దీర్ఘశాంతం కలుగున్నాడు. ఎవ్వరూ నశించిపోవటం నా యేసు ప్రభుకి ఇష్టం లేదు. ఎవ్వరూ నాశనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఓపిక ఎదురు చూస్తున్నాడు. ఏమండి, ఆయన ఒక్క చిటికేస్తే ఏదో చూపిస్తారు కదా మూవీల్లో, ఒక్క చిటికేస్తే బాంబులు పెద్దగా లేచి కారులు పైకి లేచినట్టుగా చాలంతే. భూమి మొత్తం మట్టాష్ అయిపోవడానికి ఒక్క చిటికి చాలు. ఆయన ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీ తింగిరి పనులకి, తింగిరి వేషాలకి ఇంకా ఎందుకు ఓపిక పడుతున్నాడో తెలుసా? ఆయన చేసిన వాగ్దానానికి నువ్వు ఒక పాకానికి రావాలి. ఆయన చేసిన వాగ్దానం పొందుకోవడానికి నీకు అర్హత రావాలి. దేవుడు ఓపిక పట్టి ఎదురు చూస్తున్నాడు. ఆ స్థాయికి నువ్వు ఎదగాలని, ఆ స్థాయికి నువ్వు రావాలని దేవుడు ఓపిక ఎదురు చూస్తున్నాడు. నేను చేసిన వాగ్దానం యొక్క నీకు పరిపక్వత రావాలని. అయ్యో, నేను చేసిన వాగ్దానం ఎప్పుడు పొందుకుంటుందా? మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందా? ఎదుగుదల ఎప్పుడు వస్తుంది? నా చిన్నదానికి, నా చిన్న చెల్లికి ఇంకా వయసు రాలేదన్నట్టుగా దేవుడు దీర్ఘశాంతమును వహిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరటానికి, నీ జీవితంలో వాగ్దానాలు జరగటానికి దేవుడు ఓపికను, దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ వాగ్దానము పొందుకునే స్టేజ్లోనికి, ఆ వాగ్దానము నెరవేర్చగలిగిన స్టేజ్లోనికి, ఆ వాగ్దానానికి సరిపడా వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దేవుడు చెప్పిన వాగ్దానం పొందుకునే అర్హత మనకు లేదు. దేవుడు మనకు వాగ్దానం మీద వాగ్దానాలు చేసేస్తున్నాడు. అది పొందుకునేటువంటి భాగ్యం కానీ, కెపాసిటీ కానీ మనకు కాదు. ఆ కెపాసిటీ రావాలి, ఆ పాకానికి రావాలి, అలా ఎదగాలని దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. మనకుండవలసిన దీర్ఘశాంతం ఆయనకుంది, మనకుండవలసిన ఓపిక ఆయనకుంది. ఈ రోజున జనాల్లో ఓపిక నశించిపోతుంది, అది వాస్తవం. ఏం వాగ్దానం రయ్య గారు, వాగ్దానం చేశాడు, వాగ్దానం జరగట్లేదు. నీకు ఓపిక నశించిపోతుంది, 1 నెలకో 2 నెలలకో సంవత్సరానికో. కానీ నా దేవునికి ఓపిక నశించట్లా. ఏనాడైనా నా బిడ్డ వాగ్దానం పొందకపోద్దా? ఏనాడైనా నేను చెప్పిన వాగ్దానం నెరవేరకపోద్దా? నేనైతే వాగ్దానమును ఆలస్యం చేసేవాడిని కాదు. వాగ్దానం నెరవేర్చే పనిలో నేను ఎప్పుడు ముందే ఉంటాను. కానీ పొందుకునే స్టేజ్ నీకు రాలేదు, దాన్ని అనుభవించే స్టేజ్ నీకు రాలేదు, దాన్ని చూసే స్టేజ్ నీకు రాలేదు. నువ్వు ఎదగాలి, ఆత్మీయ ప్రార్థనలో నలగాలి, అభిషేక ప్రార్థనలో నలగాలి, నువ్వు ఆత్మీయంగా కొంచెం ఎదగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే నాకు ఈ తెప్పులో సంవత్సరం 21 రోజులు అభిషేక ప్రార్థనలు ఎందుకు పెడుతున్నాను? మధ్యలో కొన్ని ఎక్స్ట్రా ప్రార్థనలు ఎందుకు పెడుతున్నాను? అసలు నాకు ఏం అవసరం? ఒక ఆదివారం పెడితే సరిపోద్ది కదా. అసలు ఈ శుక్రవారం కూడా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన చేసిన వాగ్దానమును పొందుకోవటానికి మనకు అర్హత కావాలి. ఆ వాగ్దానం అనుభవించటానికి మనకు ఒక కెపాసిటీ కావాలంటే ప్రతి ఆత్మీయ కూటానికి రావాలి, ప్రతి అభిషేక ప్రార్థనలో పాలు పంచుకోవాలి, ప్రతి అభిషేకము నీ మీద దిగినట్లుగా నీవు నిలబడి దేవుని వైపు చూడాలి, ప్రతి వాక్యమును స్వీకరించినట్లుగా ప్రతి ప్రార్థనకి అటెండ్ అవ్వాలి.
అందుకే ఇన్ని ప్రార్థనలు. పాస్టర్లకి పిచ్చి పట్టో, పాస్టర్లకి టైం పాస్ అవ్వకో, పాస్టర్లకి ధనం లేకో కాదండి. ఇన్ని ప్రార్థనలు నెరవేర్చటానికి నెలలో ఇన్నిసార్లు మేము ఇంట్లో ఉండలేక, రెస్ట్ తీసుకోలేక, లేదంటే మీ మొఖాలు చూసి మేము అలా పరవశించాలనా కాదు. మీరు ఒక పరిపక్వతకు రావాలని, మీ ఆత్మీయ స్థితి అందనంత ఎత్తులోనికి వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మికంగా మీరు ఎదిగిపోవాలి, మీరు ఒక ఉన్నతమైన భాగ్యమును పొందుకోవాలి. దేవుడు ఇస్తున్న వాగ్దానములకు సరిపడా ఒక పాకానికి రావాలని ఆశే కదా. ఎవరో గురించి నాకు అర్థం కాదండి, ఎవరో గురించి నాకు తెలియదు. నా గురించి నేను చెప్తున్నాను. నేనైతే అందుకొరకే ప్రార్థనలు నేను డిక్లేర్ చేస్తాను. మన 3 రోజులు బుధ గురు శుక్రు ఎందుకండి వాళ్ళకి నేను ప్రార్థనలు పెట్టింది? వాళ్ళకి ఇంత వయసు వచ్చిన అర్థం కావట్లేదు, ఇంకా ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదగలేకపోతున్నాయి. ఇప్పుడు కూడా 3 రోజులు ప్రార్థన ఇప్పుడు బిక్కమొకాలే. ఒక్కళ్ళు ధైర్యం రాలేదు. ఒక్క ఆడదానిలో కానీ ఒక మగోళ్ళలో కానీ ధైర్యం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పడం లేదు, గట్టిగా మీకంటే వాళ్ళు ముందుగా ఉండటం లేదు. అందరూ మీరే బెటర్ అనిపిస్తుంది నాకు వాళ్ళు చూస్తే. నిజం. ఇంకా రేపు ఇంకా వాళ్ళకి డిసైడ్ చేసుకోవాలి, ఇంకా ఇంకా వాళ్ళని ఎలా ఎలా పరిపక్వతలకు తీసుకురావాలి నేను ఆలోచిస్తూనే ఉన్నా. 3 రోజుల ప్రార్థనలు అయిపోద్ది అని మైండ్ నాకు లేదు. నలగొట్టాలి వాళ్ళని, ఒక్కొక్కటి నేర్పించుకోవాలి, ఒక్కొక్కటి వాళ్ళకి పంపించాలి. వాగ్దానం దేవుడు చేశాడంటే వాగ్దానాన్ని పొందగలిగిన అర్హత, వాగ్దానం స్వీకరించగలిగిన అర్హత, ఆ వాగ్దానానికి సరిపోయిన అర్హత మనకు రావాలిగా. దేవుడు దీర్ఘశాంతాన్ని ఓపికలు పడుతున్నాడు దేవుడు. నీకు వాగ్దానం చేసేదేంటాయ్, నువ్వు దీనికి సరిపో అంటే బాగుంటుందిగా. ఆయనకు ఆ మాట తగును, ఆయన చెప్పొచ్చలా. కానీ ఒక వాగ్దానం దేవుడు మనకు చేశాడండి. ఆ వాగ్దానమును మనం పొందుకోవడానికి, స్వతంత్రించుకోవటానికి, ఆ వాగ్దానమును పొందటానికి, మనం ఒక పాకానికి రావటానికి దేవుడు నానా రకములుగా ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగిస్తున్నాడండి. ఆయనకి ఏమవసరం అండి అంత ప్రయాసపడుతున్నాడు? మాకేమవసరం అండి ఇంతగా ప్రయాసపడుతున్నాం? మీకేమవసరం అండి ఇంతగా వచ్చేస్తున్నారు? లేదంటే మీరు విసుక్కుంటున్నారు. ఇదేంట్రా పొద్దాకలు కాదండి. ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన ఆలోచన మీరు కలిగి ఉండాలని, ఒక ఆత్మీయ జీవితంలో ఒక పిల్లల్లా కాకుండా, సండే స్కూల్ పిల్లల్లా కాకుండా, మిమ్మల్ని ఒక ఉన్నతమైన హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ కేటగిరీస్లో మిమ్మల్ని నిలబెట్టాలన్న ఆశ నాది, పరిశుద్ధాత్ముడు తప్ప మరొకటి లేదు. మన సంఘములో మరొక పంచాంగాలు లేవు, మరొక తెలివి తక్కువతనాలు లేవు, మరొక తెలివితేటలతనాలు లేవండి. మిమ్మల్ని పిలుచుకొని పొద్దుదాకల ప్రార్థనలు పెట్టి మీ మీద సంపాదించడానికి కాదు. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఎదిగితే మాకు అదే కావాలి. మాకు మీరు ఎదగాలి. తల్లి తండ్రి అనుకుంటారు నా బిడ్డలు ఎదగాలి, అదేనండి. ఏదో ఆశించి కాదండి. ఈ లోకములో తల్లిదండ్రులైనా కొంచెం మనసులో వస్తుందండి, నా బిడ్డలు ఎదగాలి, నా బిడ్డలు 10 మందిని తలదన్నేవారుగా ఉండాలి, తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, ఇచ్చేవారుగా ఉండాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక మంచి జాబ్ కొట్టాలి, నా బిడ్డలు ఒక మంచి అనేక మందికి చెప్పే స్థాయిలో ఉండాలి, రేపు నాకు 4 మెతుకులు పెట్టే స్థాయిలో ఉండాలని మీరు అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు కూడా అదే స్థాయిలో, అంతకంటే మించిన స్థాయిలో ఆలోచిస్తున్నాడు. నా బిడ్డలు కూడా తలగా ఉండాలని, నా బిడ్డలు కూడా పై స్థాయిగా ఉండాలని, నా బిడ్డల చెయ్యి ఎప్పుడు పైగా ఉండాలని, నా బిడ్డల చెయ్యి ఎప్పుడు ఇస్తా ఉండాలని, నా బిడ్డల చెయ్యి ఇలా ఉండకూడదని, నా బిడ్డల చెయ్యి ఇలానే ఉండాలని, నా బిడ్డల తల ఇలా ఉండకూడదని, నా బిడ్డల తల ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశపడతాడు, ఎప్పుడు దేవుడు అలమటిస్తాడు, ఎప్పుడు దేవుడు అదే పనిలో ఉంటాడు. నీవు నీ పేగు తెంచుకొని పుట్టిన పిల్లల కొరకు ఏది ఆలోచిస్తావో అంతకు మించింది నీ తండ్రి నీ కొరకు ఆలోచిస్తున్నాడు. అంతకు మించింది ఆలోచన. ఎదగాలంటే ఆయన సంఘంలోకి రావాలి, ఎదగాలంటే అభిషేక ప్రార్థనలోకి రావాలి. ఒక్కొక్కరు కనపడరు. ప్రభు అనుకుంటున్నాడు ఇంకా వారి పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళ కోసమే కదా ఈ ప్రార్థనలు, వాళ్ళ కోసమే కదా ఈ వాక్యాలు, వాళ్ళ కోసమే కదా ఈ ప్రయాస. ఎందుకు మానేశారు? ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకు వారు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంకా ఓపికగా ఉన్నాడు దేవుడు. నువ్వు కాకపోతే ఇంకొకటి కాదా దేవునికి? కోట్ల మంది ప్రజానికి ఉన్నారు ప్రపంచంలో, నిన్నే పట్టుకుని అలాడుతున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ కొరకు అరాల్చ ఎందుకురా, నీ కొరకు ఆయన అలా ఎదురు చూస్తున్నాడు. నువ్వేం ఉత్తరించేస్తావా? నువ్వేం తెచ్చిపెట్టేసావా? నువ్వేమి దోష దేవుడు పెట్టేస్తున్నావు? నీ కొరకు అంత ఎదురు చూస్తున్నాడు, అంత దీర్ఘశాంతి కలుగున్నాడు. ఒక చిటికేస్తే నీ పని అయిపోదా ఈ పాటికి?
అంత మెంటలు తెప్పించేస్తున్నారు ఒక్కొక్కటి దేవుడికి. కానీ ఆయన వాగ్దానం చేసే విషయంలో, వాగ్దానం నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయడు. ఆయన దీర్ఘశాంతం కలుగున్నాడు. ఆ వాగ్దానం ఖచ్చితంగా నువ్వు పొందుకునే స్థాయికి నువ్వు రావాలని, అప్పుడు వరకు ఆ వాగ్దానాన్ని నేను తీసేయలేను. నువ్వు పొందుకోవట్లేదులే, నీకు ఈ అర్హత లేదులే, నిన్ను వదిలేసి ఇంకోటికి ఇవ్వట్లా. నీ దగ్గరే స్ట్రక్ అయిపోయి నిలబడిపోయాడు. ఇది నా బిడ్డ ఎలాగైనా పొందుకోవాలి. ఆ స్థాయి నీకు లేదు, అర్హత నీకు లేదు, ఆ పాకానికి నువ్వు రాలా. ఓపిక పడుతున్నాడు, రావాలి, ఎదురు చూస్తున్నాడు. నువ్వు కాకపోతే ఇంకొకటి చేసుకోవచ్చుగా వాగ్దానం. ఉదాహరణ చెప్పనా? మోషే దగ్గర యేసు ప్రభు స్ట్రక్ అయిపోయాడు. మోషే దగ్గర యేసు ప్రభు స్ట్రక్ అయిపోయాడు. అక్కడ ఇద్దరికి గొడవ, యేసు ప్రభుకి మోషేకి ఇద్దరికి గొడవ. అక్కడ ఆయనేమో అగ్నిగా పొదలోకి దిగి వచ్చాడు, ఈయనేమో కర్ర పట్టుకొని గొర్రెలు కాచుకుంటా ఎదురు నిలబడి చెప్పులు ఇప్పేసి మోకాళ్ళు వేసి ఆయనతో వాదన. నేను వెళ్ళాలని మోషే, నువ్వు వెళ్ళాలిరా అని యేసుప్రభు. నేను వెళ్ళనని మోషే, నువ్వు వెళ్ళాలిరా అని యేసుప్రభు. నేను వెళ్ళనయ్యా అని మోషే, నువ్వు వెళ్ళాలిరా అని యేసుప్రభు. నేను వెళ్ళనయ్యా అని మోషే, నువ్వు వెళ్ళాలిరా అని యేసుప్రభు. ఆ పాకానికి తెచ్చాడు ఆయన, ఆ స్థాయికి తెచ్చాడు ఆయన. అలా నిలబెట్టాడు మోషేని. మోషే కాకపోతే ఇంకొకటి దేవుడికే. ఆయన దగ్గర పడిగాపులు కాశాడు. ఆ మాట వినరా, నేను అత్తోండి, నేను వెళ్ళను. ఒరే నేను నీతో నేను వెళ్ళను, నన్ను అక్కడ చంపేస్తారు. చంపకుండా నేను చూసుకుంటాను, వెళ్ళరా. చాలా జాగ్రత్తగా వినండి. ఉదయం మనకి వాగ్దానములు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడే. ఆయన వాగ్దానాలు త్వరగా నెరవేర్చేవాడు కాదంట్ల. కానీ ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం తగినోళ్ళమేనా? ఆ వాగ్దానం నెరవేర్చబట్టడానికి మనం తగినోళ్ళమేనా? ఆ వాగ్దానం మనకి పలకటానికి మనం తగినోళ్ళం కాదు. మనల్ని పట్టుకొని అలాడుతున్నాడు ఆయన. దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఇది నువ్వే చెయ్యాలి, ఇది నువ్వే అనుభవించాలి. నాకు బాగా ఆశ్చర్యం వేస్తుందండి మోషేని పట్టుకుని అలాడుతుంటే ఆయన. అదేంటయ్యా, ఒక గొర్రెలు కాల్చావు, నేను వెళ్ళనేవాడు, నీకెందుకయ్యా, వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళక. అది నా మైండ్. మోషే నా పాకానికి తెచ్చాడండి ఆయన. ఎలాగోలా మాట్లాడాడండి దేవుడు, సెట్ చేసేసాడు మోషేని. దీర్ఘశాంతంతో ఓపికతో మాట్లాడాడు మోషేతో దేవుడు. ఈ రోజున ఈ పగలను అర్థం చేసుకుంటే, దేవుడు మనకు చేసిన వాగ్దానం మనము పొందదగిన వాళ్ళం మాత్రం కాదండి. ఆ పాకంలోకి తేటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. 24లో ఎన్నో ప్రయత్నాలు చేశాడు నా పాకంలోకి తేటానికి. ఇప్పుడు కూడా దేవుడు కొనకలేదండి. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడండి. ఎలాగైనా నేను చేసిన వాగ్దానాలు నా బిడ్డలు అనుభవించాలి. నేను చేసిన వాగ్దానాలు ఎలిజిబిలిటీగా నా బిడ్డలు సెలక్షన్ అవ్వాలి. ఈ వాగ్దానం ఖచ్చితంగా ఆమెలో జరగాలి. ఈ వాగ్దానం ఖచ్చితంగా ఈడులో జరగాలి. ఈడులో ఖచ్చితంగా యేసుప్రభా ఈయన వదిలే, యేసుప్రభా ముచ్చుమొహం అన్ని చేరోజు తప్పు మాట్లాడుతున్నావు, అది వాడిలో జరగాలి. మరి వాడు వింటలేదు కదయ్యా. నేను దీర్ఘశాంతాన్ని వహిస్తాను, నేను భరిస్తాను, నేను ఓపికగా నిలబడతాను. అది వాడిలో జరుగునంత కాలం, అది ఆమెలో జరిగేంత కాలం, ఆ సమయం వచ్చే వరకు నేను దీర్ఘశాంతమును వహిస్తాను. దేవునికి స్తోత్రం. మొదటి మాట చెప్పండి, ఆయన నీకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆ శక్తి కలిగి ఉన్న దేవుడు. రెండవది, నీవు ఆ వాగ్దానాన్ని అనుభవించాలని, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోవాలని, ఆ వాగ్దానం నీ భర్త జీవితంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో జరగాలని. ఎలిజిబిలిటీ లేకపోయినా, నీకు హోపు లేకపోయినా, నీకు అర్హత లేకపోయినా, అది వచ్చేదాకా ఎదురు చూస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండో మాట, నేను దీర్ఘశాంతమును వహించి నిలబడతాను నేను గుమ్మములో. అది జరిగిందాకా నేను కొనుక్కు వెయ్యను. అది నీ జీవితంలో జరగాలి. అందుకే ఎదురు చూస్తున్నాడు నీ పిల్లల వాగ్దానం నెరవేరటానికి, నీ భర్తల వాగ్దానం నెరవేరటానికి. ఏమండోయ్, నువ్వు ఎదురు చూసి 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 నీరసం వచ్చేసింది కదా. దేవుడు ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నాడు. మనం ఎదురు చూడటం ఏముంది పెద్ద బ్రహ్మాండం. మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరటానికి ఆయన దీర్ఘశాంతాన్ని, ఓపికని కలుగున్నాడు. అదేంటండి, మన పని కూడా ఆయన చేసేస్తున్నాడు ఈజీగా. మరి అది నీ వల్ల కావట్లేదని ఆయన కలుగున్నాడు, మన వల్ల కాదు కదా.
ఈరోజు చెప్పేస్తే వాగ్దానం సాయంత్రం కల్లా జరిగిపోవాలి కదా, లేకపోతే రోడ్లు ఎక్కేస్తాం కదా, పల్లెలు గంటలు పట్టుకుని కొట్టుకుని డబరకం వేసేస్తాం కదా, వాగ్దానం నెరవేల ఉత్తిది అది. ఎబ్బెబ్బే ఉత్తి వాగ్దానం అండి ఇది, నిజం కదండి. సాయంత్రం కల్లా జరగాలన్నాడు, జరగలేదండి, అబద్ధం అండి. నీకు ఓపిక లేదు, నీకు దీర్ఘశాంతం లేదు, దేవునికి ఉందంట. మంద కూడా ఆయన భరించేస్తున్నాడండి. ఏమండి, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాల పట్ల మనకే నమ్మకం లేదు, జరగట్లేదండి. అవి అపోహలండి, అవి భ్రమలండి, అవి పిచ్చి పిచ్చివి. పిచ్చి పిచ్చి కదా వాగ్దానాలు. వాగ్దానం విలువ నీకేం తెలుసు? దీర్ఘశాంతాన్ని వహిస్తున్న దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసి ఊరకనే లేడాయన. వాగ్దానం చేసి ఇంటి కొంపకు తాళాలు వేసుకొని పరిగెత్తలా. వాగ్దానం చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయే బాపతులు కాదు ఆయన. వాగ్దానము చేసి నీ ఇంటి నట్టింట గుమ్మములో నిలబడి, నీ నట్టింట నిలబడి నిన్ను ఎదురు చూస్తున్న దేవుడు, ఆ వాగ్దానము కొరకు ఆసక్తి కలిగిన దేవుడు, ఆ వాగ్దానం మనలో నెరవేర్చబడాలని దీర్ఘశాంతమును వహిస్తున్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీర్ఘశాంతమును వహిస్తున్నాడు కాబట్టి మనం ఇలా తగలటం. ఒక్క చిటుకు అది అవుట్, బతుకు. చిటుకు వేయలేక ఓపిక లేదా ఆయన దగ్గర? ఒకటి కేల్కతం దుకాన్ బంద్ అయిపోద్ది నీ బతుకిక, అంతేక క్లోజ్ నీ బతుకు. రెక్కలు లేని పచ్చినయ్యా రచించార, రెక్కలు ఇరిగిపోతే దెబ్బెమ్మడు. గుర్తుపెట్టుకో, దేవుడు చిటిక వెయ్యనంత వరకే ఆయన ఓపిక పడుతున్నాడు, దీర్ఘశాంతమును వహిస్తాడు. ఎప్పటి వరకు వహిస్తాడండి? దీర్ఘశాంతం. లేకపోతే మన పరిస్థితులు ఏంటి, మనం కలిగి ఉన్న వైఖరికి, మనం కలిగి ఉన్న పద్ధతులకి, మనం మాట్లాడుతున్న మాటలకి, మనం చేస్తున్న పోకిరి శాస్త్రలకి చిటికేయలేక, లేపేయలేక, తుడిచివేయలేక, నోకలే లేకుండా చెయ్యలేక, ఆయనకు సమర్థత లేదా, శక్తి లేదా, బలం లేదా? భూమి మీద మన నోకలే లేకుండా చేయలేడా? మన పేరే లేకుండా తుడిచివేయలేడా? జీవగ్రంథంలో మన ఎలైజర్తో మన పేరు చెరిపేయలేడా? అంత సత్తు కలిగిన దేవుడు కాదా? దమ్ము కలిగిన దేవుడు కాదా? పిచ్చోడా, మురుకుడా, దేవుడికి చేతగాక కాదు, నువ్వు నాశనం అయిపోవటం ఇష్టం లేక, నువ్వు తగలడిపోవటం ఇష్టం లేక, నువ్వు కొట్టుకెళ్ళిపోవటం ఇష్టం లేక, నువ్వు ఆ ఉగ్రతలో, ఆ శాపములో నువ్వు తగలడిపోయి బూడిదైపోవటం ఇష్టం లేక ఓపికగా భరిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి. అది చేతగా కాదండి, చేతగా కాదండి. అన్నీ చేతనవుతాయండి, సాధ్యము, అన్నీ సాధ్యం. ఎందుకు పడుతున్నామండి మనం? ఆయనకు అసాధ్యమైంది ఏదండి? ఒకటి చెప్పండి. ఒక చిన్న రవ్వ ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఏదైనా చెప్పగలమా ప్రపంచంలో? భూమి అందే కానీ, భూమి కిందే కానీ, భూమధ్య రేఖలో కానీ ఏదండి ఆయనకు అసాధ్యమైంది? చిటిక వెయ్యగలడు, మాట వదలగలడు, ఉగ్రత పంపగలడు, మనల్ని నాశనం చేయగలడు, మనల్ని చంపేయగలడు, మన భూమి మీద నూకలే లేకుండా చేయగలడు, జీవగ్రంథంలో పేరు తుడిపేయగలడు. అంత కెపాసిటీ కలిగినోడు, దమ్ము కలిగినోడు, శక్తి కలిగినోడు, సమర్థత కలిగినోడు, అధికారం కలిగినోడు. కాముగా సైలెంట్లుగా నోరు మూసుకొని ఎదురు చూస్తున్నాడంటే ఏకైకలు పక్కపక్కల ఆపేయ్. ఆయన సర్వ సమృద్ధుడు కాదని కాదా, ఆయన చేత కాదని కాదురా, నువ్వు నాశనం అయిపోకూడదని. అది దానికి అర్థం. అమ్మా, నువ్వు నాశనం అవ్వకూడదని వాగ్దానాలు పొందుకునే స్థితిలోనికి, అనుభవించే స్థితిలోనికి, దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చే స్థితిలోనికి, ఆ పాకానికి రావాలని తెప్పలు పడుతున్నాడు నీ తండ్రి, తెప్పలు పడుతున్నాడు నీ దైవజనుడు. వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు మనం పొందాలి, దానికి ఎలిజిబిలిటీ కావాలి, దానికి అర్హత కావాలి, దానికి ఒక అధికారం మనం పొందుకోవాలి. జనవరి 1 రంగానే ఒక కార్డు తీసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టేసి బాపతులు కాదు, అలా ఉండకూడదు మనం. బైబిల్ అన్ని వాగ్దానాలు మనవే. ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరటానికి మనమైతే అర్హులమైతే కాదండి. నేను చెప్తున్నాను కదా, మనం ఏ వాగ్దానానికి సరిపోమండి. జయరాజు ఈ వాగ్దానానికి సరిపోతాడు కాదండి, అసలు ఎన్నిక లేని వాళ్ళమండి మనం. బైబిల్లో గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, గొప్ప గొప్ప భక్తులకు దేవుడు వాగ్దానాలు చేశాడు. మనం ఏ పట్టాలమండి? కానీ
ఆ వాగ్దానం మన జీవితంలోనే జరగాలని. జయరాజు, ఇది నీ జీవితం అయ్యా, నా వల్ల కాదయ్యా, ఇంత పెద్ద వాగ్దానం నా దగ్గర పెట్టి నా దగ్గర నుంచి నేను ఏం చేయలేను మోషే అన్నట్టుగా. సేవకుని అవటం నా వల్ల కాదయ్యా, నేను ప్రభుతో అన్నాను, నా నా వల్ల ఏమవుతుందయ్యా, నేను పరిశుద్ధుడిని కాదయ్యా, నా కుటుంబం దానికి అర్హత చెందింది కాదయ్యా, నేను సేవకుని ఏంటయ్యా, నన్ను మీరు పిలవటం ఏంటయ్యా, కాదురా, ఇది నీ వల్ల సాధ్యం అవ్వాలి, ఇది నీలో జరగాలి, నీ వంశములో నీ కుటుంబంలో ఎవరు దైవజనులు లేరు, ఎవరు సేవకులు, నువ్వు కావాలిరా. అదేంటయ్యా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, మేము ఎన్నిక లేని వాళ్ళం. గిద్యోని దగ్గరికి వెళ్ళి పరాక్రమం కలిగిన బలాత్యుడు అన్నాడు. నాకు ఆ బిరుదు పొందుకునే అర్హత నాకు గిద్యోని అంటున్నాడు దేవుడితో. నాది కాదయ్యా, ఆ బిరుదుకి నాకు సంబంధం లేదయ్యా, నా గోత్రాన్ని చూడయ్యా, నా కుటుంబాన్ని చూడయ్యా, మేము కనిష్ఠులమయ్యా, మేము అర్హులం కాదయ్యా. కానీ గిద్యోనుని దేవుని ఆత్మ రేపినట్లుగా నన్ను ఆ పూట దేవుని ఆత్మ రేపిందండి. ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరాలి జయరాజు. నిన్ను సేవకుడిగా నేను చూడాలి, నిన్ను నా దాసునిగా చూడాలి, నిన్ను నా దాసునిగా చూడాలి, నిన్ను నా సేవకునిగా చూడాలి, నిన్ను దైవజనుడిగా చూడాలి. చూశాడు దేవుడు నాలో. ఆయన నా పట్ల కొన్ని సంవత్సరాల దీర్ఘశాంతాన్ని వహించి చూశాడు. నేను ఆ పాకానికి వచ్చేసాను. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పట్ల దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానానికి నువ్వు ఎన్నదగిన దానివి కాదు, ఎన్నిక లేని దానివి కాదు, అర్హురాలివి కాదు, అర్హుడివి కాదు. కానీ అది జరిగించటానికి నా దేవుడు నీ పట్ల దీర్ఘశాంతమును వహించాడంతే. ఖచ్చితంగా అది జరిగి తీరిపోద్ది యేసునామములో, జరిగిపోద్ది అంతే. ఒకటో మాట, వాగ్దానము చేయటానికి, వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో జరగటానికి దీర్ఘశాంతమును వహించి ఎదురు చూస్తున్నాడు. ఇక మూడవ మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని, ఈయన వాగ్దానము చేసిన దానికి నెరవేర్చగలిగిన సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాగ్దానము నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఎందుకు పోయినాయండి, ఎందుకు వచ్చిన వాగ్దానాలండి, పిచ్చ వాగ్దానాలండి, అపోహలండి, కళ్ళండి, పిచ్చి కళ్ళండి కాదండి. వాగ్దానం ఉందంటే, వాగ్దానం చేశాడంటే, వాగ్దానము చేసిన వాడు సమర్థుడు, దానిని నెరవేర్చగలగటానికి ఆయన సమర్థుడు, అన్ని విధాలుగా సమర్థుడే. ఆడు మాట ఇచ్చాడంటే చేస్తాడ్రా, మనం అంటాం ఒక్కోసారి. ఎందుకంటే ఆ మాట చేయటానికి వాళ్ళే సమర్థులు, చెప్పారు కాబట్టి చేస్తారు. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడు, నీకు 1,00,000 రూపాయలు అప్పిస్తానన్నాడు. సమర్థుడే కాదా? మరి అవును, అడుక్కునేది ఉంది, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆమెకి సరిగ్గా రూపాయి రాదు జీవితం, సరిగ్గా తెమల జీవితం. ఆమె నీకు అప్పిచ్చింది అడుక్కునేది. కోటీశ్వరుడు చెప్పాడంటే అప్పిస్తానన్నట్టు ఇస్తాడులేమ్మా, వాడికి 10 కార్లు ఉన్నాయి, లేదంటే 10 బిల్డింగులు ఉన్నాయి, 10 పొలాలు ఉన్నాయి, వాడు బాగా సంపాదిస్తున్నాడు, ఇస్తాడులే, వాడు సమర్థుడు, వాడు చెప్పాడు చేస్తాడంట. ఏమీ లేనోడు ఇస్తాడంటే అక్కడ ఏం కుదరదు అక్కడ. అందుకే నేను అంటున్నాను, వాగ్దానములు నెరవేర్చడానికి ఆయన సర్వ సమృద్ధుడు కలిగిన దేవుడైన సమర్థుడైన అంతే. ఆయన చెప్పాడంటే చేసేస్తాడంతే, ఆయన మాట్లాడాడంటే జరిగిస్తాడంతే. విశ్వాసం నీకుంటే చాలు, ఆయన సమర్థుడు. మాట ఇచ్చినోడు సమర్థుడు కాదండి. ఆయనకేమీ లేదండి, ఏదో ఉత్త మాటలు చెప్తాడండి, అట్లాగే కాలక్షేపం చేస్తాడండి, ఇస్తానంటాడు ఇవ్వడండి, చేస్తానంటాడు చేయడండి అంటానికి లేదుగా యేసుప్రభుని. కాదు, ఆయన చెప్పాడంటే చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడండి. మా జీవితంలో జరిగిందండి, మీ జీవితంలో కూడా జరిగిద్దండి. మాకు చెప్పాడండి, చేశాడండి, మీకు చెప్పాడు కదండి, చేసేస్తాడండి. అదండి ఆయన కెపాసిటీ, అదండి ఆయన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే 2 విషయాలు, వాగ్దానం చేసే కాలం ఒకటి, వాగ్దానం నెరవేర్చే కాలం ఇంకొకటి. మీకు అర్థమైంది ఆ మాటలో? మీరు ఏం చదివారు? ఒకసారి చదువు, మళ్ళీ ఒకసారి 4:21.
దేవుని మహిమపరచి ఉమ్. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని వాగ్దానం చేసిన దానిని అదొక కాలం, నెరవేర్చిన దానిని అదొక కాలం. వాగ్దానం చేయటం, నెరవేర్చటం రెండు ఒక్క కాలం కాదు. వాగ్దానం చేస్తాడట, ఇంకొక కాలంలో నెరవేరుస్తాడట. ఇప్పుడు నేను అంటున్న మంచి మాట చెప్తా, మీరు ఆమెనంటే చెప్తా గట్టిగా. కాదు చెప్తారా అని అడుగుతున్నా. ఆమెను అంటారా గట్టిగా? అంటేనే చెప్తా. మళ్ళీ నన్ను మోసం చేశాను తర్వాత చెప్పను నేను. ఒకసారే నాకు నమ్మకం కలగాల. మీరు ఆమెను అన్నారు అనుకోండి, పదబద్దాలకు మంచి మాటలు చెప్తాను మీకు. మరి అది చెప్తారా ఆమె నన్ను గట్టిగా? ఈ ఈ ఈ ఈ మందిరం దద్దరు వెళ్ళిపోవాల దోమంతో, అంటే నీ అరుపుతో పొగొచ్చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఒక్కసారిగా. కాబట్టి చెప్తాను వినండి. వాగ్దానాలు చేసే కాలం ఒకటి, వాగ్దానాలు నెరవేర్చే కాలం ఒకటి. ఇప్పుడు నేను అంటాను, వాగ్దానాలు చేసే కాలం అయిపోయింది, నా దేవుడు వాగ్దానాలు నెరవేర్చే కాలం వచ్చేసింది. హల్లెలూయా! ఇది వాగ్దానాలు నెరవేర్చే కాలం. సమర్థుడు, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. వాగ్దానాలు చేశాడు చేశాడు చేశాడు, ఇప్పుడు నెరవేరుస్తాడు. ఇది ఆ కాలం, ఇది మంచి కాలంలో ఉన్నాం, శుభకాలంలో ఉన్నాం, వర్షాకాలంలో ఉన్నాం. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! నీ వాగ్దానములు నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. అన్నీ ఉన్నాయండి ఆయనలో, సమలక్షణాలు ఉన్నాయండి. మాటిచ్చిన వాడిలో ఆ కెపాసిటీ ఉంది, చెయ్యగలడు. చెయ్యగలడు కాబట్టి చెప్పాడు. మానవుని యొక్క నైజం కాదు దేవునిది. ఏదో ఇప్పుడు మనుషులు బోల్డ్ అని మాటలు చెప్తున్నారండి, ₹10 ఖర్చు లేని మాటలు చెప్తున్నారు మనుషులు. చేసేది లేదు, పెట్టేది లేదు, ఓ సోది మాటలే, అన్నీ హెచ్చు మాటలు తప్ప ఏమీ కనపడట్లేదండి ఇప్పుడు మనుషుల్లో. నాకు అందుకే వినబుద్ధి కావట్లేదు ఒకడు మాటలు. హెచ్చేనండి. అయ్యగారు ఇంకేముంది అయ్యగారు, వచ్చేస్తాం చేసేస్తాం, ఏముండదు అక్కడ సీన్. నిజమండి, మన చర్చలో బెరాక ఇన్ని మాటలు చెప్పిద్దు నాకు. ఏముండదు సీన్ అక్కడ. ఇది కట్ చేసేస్తాను, ఆయన ఇందులే ధైర్యంగా పెట్టేసుకుంటా యూట్యూబ్లో పోస్ట్. ఇదే బాప్తులు కాదు కదా, లాగేసే బాప్తులు కదా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి చివరిదాకా. కుదురుకు కూర్చుని ఎట్టింటారు యూట్యూబ్లో వాక్యం వినరు కొంతమంది, ఇట్లా లాగేస్తారు ముందుకి టక 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 టక. అసలు ఒకటి దగ్గర మొదలైతే మళ్ళీ 10 ఆపుతారు. ఇట్ట తెచ్చి ఇక్కడ పెడతారు అక్కడ ముళ్ళని, అక్కడ నుంచి అది కంటిన్యూ అయ్యిద్ది. మరి అది ఆ బాపుతులు. బెరాకమ్మ ఎట్లాగైనా వినదని విశ్వాసంతో చెప్తున్నాను నేను. నిజమండి, ఎన్ని మాటలు. ఆమె ఇంటికి ఆ ముందు నేను నిలబడ్డాను, ఇంకేముంది అయ్యారు, ఇంకేముంది, రేపే వచ్చేస్తా, నేను రేపే వచ్చేస్తా, ఇంకేముంది చేసేస్తా, మామూలుగా ఉండదు. అమ్మో ఈడు వెళ్ళినోడు నిలబడినాడు, ఇంకేముందమ్మా బో చెప్తుందంటే. నేను అదే అనుకున్నాను, ₹10 ఖర్చు లేని మాటలింది, ఖర్చు లేని బోల్డ్ అంతమంది మాట్లాడతారు. కెపాసిటీ లేదు అక్కడ. చేసిన మాట నెరవేర్చే తత్వాలు మనుషులు లేవండి, కానీ ఒక ఆయనలో మాత్రం కెపాసిటీ ఉందండి. ఆయన చెప్పాడంటేనండి, ఏమండి, ఆయన చెప్పాడంటేనండి ఖచ్చితంగా చేస్తాడండి. అదేనండి రోమీయులకి 4:21 ఆయన వాగ్దానాన్ని చేశాడు, దానిని నెరవేర్చటానికి సమర్థుడు అని అపోస్తలుడైన పౌలు అన్నాడండి. ఇప్పుడు నేను అంటున్నానండి, రేపు మీరు అనాలండి ఆ మాట. ఆయన వాగ్దానము చేశాడు, ఆయన వాగ్దానం నా జీవితంలో జరిగించడానికి సమర్థుడు. చెప్పండి మొదటి మాట, ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో చేయటానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. రెండవదిగా, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మూడవదిగా, వాగ్దానమును నెరవేర్చడానికి సర్వ సమృద్ధుడైన దేవుడు మన పట్ల. ఇప్పుడు 4వ మాట, 2 పేతురు 1:4. నేను ముగించేశాను. 2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన, ఇవి సోది వాగ్దానాలా, పిచ్చి వాగ్దానాలా, మూర్ఖత్వమైన వాగ్దానాలా? అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. బా 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 అమూల్యం అంటుండే అవి. దేవుడు వాగ్దానాలకు ఒక పేరు పెట్టాడండి, కింగ్ లాంటి పేరు, అమూల్యమైనరా.
వాగ్దానాలు పిచ్చి కాదు నాన్న, వాగ్దానాలు కలలు కాదు నాన్న, వాగ్దానం అంటే భ్రమ కాదు నాన్న, వాగ్దానం అంటే పూనకం కాదు నాన్న, వాగ్దానం అంటే అమూల్యమైనదిరా, వాగ్దానం అంటే అవునురా, వాగ్దానం అంటే ఆమేన్ రా, వాగ్దానం అంటే మామూలుది కాదురా. అది గొడవ. అమూల్యమైన వాగ్దానాలు రా. ఈ రోజున వాగ్దానములు కలిగి ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే అవి అమూల్యమైనవండి. అమూల్యమైన వాగ్దానాలు మన తలపైగా ఉన్నాయండి, మనలో ఉన్నాయండి. నిజంగా ఈ మాట చదివినప్పుడు ఎంత సంతోషం వేసిందో. అయ్యా నీ వాగ్దానములు అమూల్యమైనవయ్యా, నీ వాగ్దానములు నాయన అవునన్నట్టుగా ఆమేనన్నట్టుగా ఉన్నాయ్యా. సోది వాగ్దానం కాదు, పిచ్చి వాగ్దానం కాదు, మూర్ఖత్వమైన వాగ్దానం కాదయ్యా. దాని పేరే అమూల్యము, దాని పేరే అవును, దాని పేరే ఆమేన్. అయ్యా నీకు స్తోత్రం. ఆ అమూల్యమైన వాగ్దానాలు మన జీవితంలో జరగబోతున్నాయి. ఆ అమూల్యమైన వాగ్దానాలు దేవుడు ఈ దీనుడుకు దౌర్భాగ్యుడుకు అనుగ్రహించాడు. ఈ దీనురాలకు దౌర్భాగ్యురాలకు అమూల్యమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. వాటిని నెరవేర్చడానికి దేవుడు ఆసక్తి కలుగున్నాడు, వాటిని నెరవేర్చడానికి దీర్ఘశాంతం కలుగున్నాడు. వాటిని నెరవేర్చడానికి నా దేవుడే సర్వసమృద్ధుడు, సర్వసమర్థుడు. అంతే అంతే అంతే. అవి అమూల్యమైనవండి, అవి శ్రేష్టమైనవండి, అవి విశేషమైనవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గర్భము ధరించుటకు శక్తి పొందెను అనండి. ఎలా వస్తుంది శక్తి? ఆవండి నన్ను ఒక మాట చెప్తామేనండి. ఆమె ముసలామ, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, హోప్ లేదు, ఛాన్స్ లేదు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది, గర్భవాసం ఉడికిపోయింది, అసలు ఛాన్సే లేదు. శారమ్మ నవ్వింది తెలుసా ఒక దగ్గర. యేసుప్రభు వచ్చి మరలా వచ్చే ఏడాదికి ఈ పూటకల్లా గర్భవతి అయిపోద్ది అనగానే తలుపు చాటు నువ్వు కిలుక్కు నవ్వింది నీకులాగా. ఛాన్స్ లేదు. ఏమంటే ముసలితనంలో పిల్లలు పుడతాడంటాడు ఈయన, ఏమే పిచ్చో పెట్టిందా ఆయన, పిచ్చులోడు ఏమైనా మెంటలోడు అనుకుంది శారమ్మ. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఆమె గర్భమును ధరించుటకు శక్తివంతురాలైంది. ఎలా? నాకు అర్థం కావట్లేదు అసలు. వాగ్దానమును బట్టి ఆ శక్తి దేనికి లేదండి. ఆ శక్తి ఆమె గర్భాన్ని ధరించిందంటే, ఆమె గర్భవాసం ఉడికిపోయినా, ముసలిదైపోయినా, డాక్టర్ చేతులు ఎత్తేసినా, అసలు సర్వసమాధం ఒప్పుకోకపోయినా, అసలు పిల్లలు బట్టరు, నో హోప్, అసలు నిరీక్షణ లేదు, అసలు ముసలి ప్రాయం అయిపోయింది. 30 దాటితేనే 40 దాటితేనే ఛాన్సులు, ఓ హోపులు వదిలేసుకున్నారు. ఇక ముసలి ప్రాయంలో పిల్లలు పుడతారని చెప్పాడంటే ఆయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిపోతేనే ఇక అంతే అయిపోయిందిలే అయ్యగారు, ఇక ఏం జరగదులే అనుకుంటే బాపతలమనే 99వ సంవత్సరంలో 90వ సంవత్సరంలో ఆ వృద్ధాప్యంలో అసలు హోపే లేదు, అసలు ఛాన్సే లేదు, అసలు నిరీక్షించడానికి ఎటు తావు లేదు, అసలు అనుకోవడానికి కూడా ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. నాకు పిల్లలు పుడతారని ఒక ముసలిదంటే అది ఎంత వెర్రితనంగా ఉంటుంది, అది ఎంత పిచ్చితనంగా ఉంటుంది. మరి ఆమె గర్భం ధరించడం ఏంటి? ఆమె గర్భవాసం ఉడికిపోయిన గర్భవాసం మరలా పిల్లలు కనున్నట్లుగా, మరలా పిల్లలు పుట్టినట్లుగా ఆ గర్భవాసం మరలా మరి రొటీట్ అవ్వటం ఏంటి? ఆమెకి యవనస్తురాలి బలం రావటం ఏంటి? యవనస్తురాలి గర్భాశయం రావటం ఏంటి? అసలు ఇదంతా ఏంటి గొడవ అంటే, వాగ్దానపు శక్తి ద్వారానే ఆమె గర్భవతిగా మార్చబడింది, ఆమె గర్భవతిగా అయింది యేసు నామములో. నేను అంటాను నేను మూడైపోయాను, నేను ముద్దైపోయాను, నేను వెనకబడిపోయాను, ఇక నా వల్ల ఏమీ కాదు, ఇక నిరీక్షణ కూడా వదిలేసుకుంటున్నాను అన్న సందర్భాలు నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? అయిపోయింది అయ్యగారు, పరిస్థితి అంతా వల్లకాట్లు కలిసిపోయింది, ఉగ్గిపాలు అయిపోయింది, నా జీవితం కానీ, సంసారం కానీ, నా బిడ్డల భవిష్యత్తులు కానీ, నా వ్యాపార పరిస్థితులు కానీ ఇంకా అయిపోయిందండి, ఇక నేను లేవలేనండి, ఇక నా వల్ల కాదండి, ఇక నేను చందలేనండి అనుకుంటున్న పరిస్థితులు ఉన్నావేమో, వాగ్దానం ద్వారా మరలా నువ్వు శక్తి పొందుకోబోతున్నావు, వాగ్దానం ద్వారా చిగురించబోతున్నావు, వాగ్దానం ద్వారా నిలబడబోతున్నావు, వాగ్దానం ద్వారా సాక్షిగా నిలబడబోతున్నావు, వాగ్దానం ద్వారా సంతోషం రాబోతుంది యేసు నామములో. నేను ప్రకటిస్తున్నాను యేసు నామములో.
నాకు సంతోషం లేదండి, నాకు చిగురు లేదండి, మోడైపోయానండి, మొద్దైపోయానండి, వాగ్దానం విఫలమైపోయిందండి, అయ్యా చేతులు ఎత్తేసారయ్యా, మనుషులు చెప్పిన మాటకి ఎత్తేసారయ్యా, ఇక నా వల్ల ఏమీ కాదయ్యా, ఎవడి వల్ల కాదయ్యా, నా బతుకు ఇంతేనయ్యా అనుకుంటున్నావేమో. నీ పట్ల వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం ద్వారా శక్తి రాబోతుంది. శారమ్మకి వాగ్దానం ఉంది కాబట్టి ఆ వాగ్దానంతో గర్భవతి అయింది, ఆ వాగ్దానంతో గర్భము ధరించింది, ఆ వాగ్దానంతో యవనస్తురాలు గర్భాశయం ఆమెలోకి వచ్చింది. ముడతల పడిన శరీరం మరల ఒక్కసారిగా ఉవ్వెత్తిగా ఎగిసిపడింది. వాగ్దానమే సమస్తమునకు సాధ్యం. ఉందా వాగ్దానం? నీకంటే తోపులు ఇంకో లేరు ప్రపంచంలో. వాగ్దానం ఉంటే చాలు, మోడైపోయిన వారికి మరలా చిగురు వచ్చేస్తుంది మధ్యలో. వాగ్దానం ఉంటే చాలు, డల్ అయిపోయిన వాళ్ళు సంతోషిస్తారు. వాగ్దానం ఉంటే చాలు, పడిపోయిన వారు లెగిచి నిలబడతారు. ఆ వాగ్దానం ఉంటే చాలు, నీ నోట్లో ఆనంద 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 మాటలే. వాగ్దానం ఉంటే చాలు, నీ కంటతడి తుడిచివేయబడుతుంది. వాగ్దానం ఉంటే చాలు, నీ సేవ అభివృద్ధి పొందుతుంది. వాగ్దానం ఉంటే చాలు, నీ పనులు ఫలిస్తాయి. అంతే, వాగ్దానమే హైలైట్. చిగురు లేదా? మూడైపోయావా? ముద్దైపోయావా? కన్నీళ్ళేనా? పడిపోయావా? ఇరుకుల్లోకి వెళ్ళిపోయావా? నిస్పృహల్లోకి వెళ్ళిపోయావా? బాధపడబాక. వాగ్దానం ఉందా? సంతోషించు. ఆ వాగ్దానం ద్వారా మరలా నువ్వు తిరిగి లేకపోతున్నావు. అది లెగటానికి హోపు లేవు పాస్టర్ గారు, నేను లెగలేను పాస్టర్ గారు, నేను పడిపోయిన పాస్టర్ గారు, అందరు చేతులు ఎత్తేసారు పాస్టర్ గారు, ఇక నా వల్ల కాదు పాస్టర్ గారు, పరిస్థితులన్నీ మూసిపోయినాయి పాస్టర్ గారు, డోర్స్ అన్ని లాక్ అయిపోయినాయండి, నా వల్ల ఏమీ కాదండి, ఇక నా బతుకు అయిపోయిందండి, ఇక్కడితో నా జీవితం అంతమేనండి. కాదు కాదు, వాగ్దానం ఉంది కదా. వాగ్దానం లేదా? వాగ్దానం ఉంది కదా. దేవుని అమూల్యమైన మాట నీకుంది కదా, అది నిన్ను లేపేస్తుంది, అది నిన్ను పైకి లేపిద్ది. అది ఎత్తడి తడుపులని ఇనప గడియలను పగల కొట్టిద్ది, మార్గాలను చూపిస్తుంది, మార్గాలను సరళం. నువ్వు భయపడమాక. హలో 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 హలో, భయపడద్దా. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, అది నిజమే, నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు లేగలేవు, నీకు ఏడిపోయి నీ జీవితం. ఇక చెయ్యి చాచటమే, పొద్దాకలు అప్పులు ఎత్తుక్కోవటమే, పొద్దాకలు ఎవరిని లాగాల, ఎవరిని అడగ, ఇదే బాపతే. బతుకిలా రొటేషన్ అయిపోతుంది, బ్రతుకిలా గడిచిపోతుంది, బతుకు సర్వనాశనం అయిపోతుంది. పొద్దాకలు ఎదురు చుట్టమే, పొద్దాకలు ఎవడొక చేతి వైపు చుట్టమే, పొద్దాకలు ఎవడొక చేతిని తాకటమే, పొద్దాకలు ఎవడొక గుమ్మం దగ్గర నిలబడిపోవటమే, పొద్దాకలు ఎవడొక ఫోన్ కాల్ కోసం ఎదురు చుట్టమే, పొద్దాకలు నిట్టూర్పే, పొద్దాకలు అవమానమే కలుగుతుందేమో, సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఎటు నుంచి వస్తుందని 4 దిక్కులకు ఎదురు చూస్తున్నామేమో. నేను అంటున్నాను, భయపడొద్దు, అధైర్యం చెందొద్దు, నీకు వాగ్దానం ఉంది. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం లేదా బిత్తిరైపోతున్నారు, అబ్బో భయపడిపోతున్నారు, అమ్మో కృంగిపోతున్నారు. ఇక మా పని అయిపోయింది, మేము ఐగుప్తులో చచ్చిపోయే వాళ్ళం కదా మోషే, ఇక్కడ మమ్మల్ని సముద్రంలో ముంచేస్తావా, ఇక మాకు మరణమే శాసనం డిక్లేర్ చేసేసుకున్నారు. ఒక్కొక్కడు 30 లక్షల మంది జనం మొత్తం డిక్లేర్ చేసేసుకొని స్లిప్పులు రాసేసుకుని మేము చావటం ఖాయం అన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు, మోషే సాగిపో. వాగ్దానం లేకపోతే భయపడాలి కదండి, వాగ్దానం ఉంటే భయం ఎందుకు అంటున్నా నేను. దేవుని మాట నీకుంది కదా. చేయి చూపించండి, ఎంతమందికి దేవుని మాట ఉంది, ఎంతమంది దేవుడు మాట్లాడాడు, నిన్ను కాపాడతానని ఎంతమందికి చెప్పాడు, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండి నేను చూసుకుంటానని ఎంతమందికి చెప్పాడు, నీ బిడ్డల భవిష్యత్తు కానీ నీ కుటుంబ భవిష్యత్తు కానీ నా చేతుల మీద లీడ్ అవుతుందని ఎంతమందికి చెప్పాడు. భయం ఎందుకురా, తెచ్చాక వెళ్ళిపో ముందుకి. హోప్ ఉండక్కర్లా, అసలు నీకు నిరీక్షణే లేదు నన్ను అడిగితే, చేతులు ఎత్తేసి కూర్చున్నావు, నీకు నమ్మకమే లేదు నన్ను అడిగితే. వాగ్దానం ఉంది, ఆ వాగ్దానమే నీకు చిగురు పుట్టేటట్టు చేస్తుంది, ఆ వాగ్దానమే సముద్రం టపామని ఓపెన్ అయిపోయేటట్టు చేస్తుంది, వాగ్దానమే 6 నేలపై నడిపిస్తుంది. శారమ్మకు హోప్ లేదు, ఆ ప్రవచనం చెప్తే దేవుడే వచ్చి మాట్లాడితే నవ్వింది, కానీ వాగ్దానము ద్వారా శక్తిని పొందుకుంది. ఉడికిపోయిన గర్భం యవ్వనస్తురాలు గర్భంగా మారిపోయింది. అది మ్యాటర్. వాగ్దానానికి అంత శక్తి ఉంది, అది నేను చెప్తుంది. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఈ పూట వాగ్దానమును బట్టి మనం శక్తి పొందదము గాక, వాగ్దానమును బట్టి మరలా మన ముద్దుకు చిగురొచ్చును గాక, వాగ్దానమును బట్టి మన ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయబడును గాక. వాగ్దానం ఉంది, భయపడబాక. వాగ్దానం ఉంది. మన చర్చికి ఒక చిన్న పాపను తీసుకొని వస్తారు ఉండవల్లి నుంచి.
తెలుసా మీకు? చిన్న పాపని. ఆ పిల్లకి మెంటల్‌గా ఉంటుంది. మోక్షిత చిన్న పాపని శుక్రవారాలు వస్తారు వాళ్ళు. ఆ పాపకి ఏమీ కాలేదంటండి. జ్వరం కూడా రాలేదంట. బాగా పిట్స్ అంటండి అర్ధరాత్రి 2 గంటలకి. ఏలియాకి ఫోన్ చేశారు వాళ్ళు. అతను నాకు ఫోన్ చేశాడు. అప్పుడే ఏలూరు నుంచి వచ్చాం మేము 2 గంటలకు విజయవాడ. అలా నేను పడుకుంటున్నాను. ఏలియా కూడా పడుకుంటున్నాడంట మంచం మీద. ఫోన్ చేశాడు. అండి మోక్షితాకి సీరియస్‌గా ఉందంట. ఇక్కడ సికామణి సెంటర్‌లో హాస్పిటల్‌లో జాయిన్ చేశారంట. చనిపోద్దని చెప్పారంట. 50-50 ఛాన్సులని చెప్పారంటండి. అంటే వెంటనే పడుకున్నోడిని మరలా బట్టలేసుకొని బయలుదేరిపోయి బండి తీసుకొని సిక్కమని సెంటర్‌కి వస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారన్నారు. ఇబ్రహీంపట్నం తీసుకెళ్ళిపోయారన్నారు. ఇబ్రహీంపట్నం వెళ్తున్నారన్నారు. మళ్ళీ ఫోన్ చేసాం. క్లియర్‌గా కనుక్కున్నాం. కాదు, పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ దగ్గర జాయిన్ చేసామన్నారు. మరలా ఇద్దరం కలిసి అర్ధరాత్రి 2:30 ఆ టైం అయిపోయింది. అక్కడికెళ్ళాం. బస్ స్టాండ్ దగ్గరికెళ్ళాం. అక్కడ చూస్తేనే వార్డెన్‌లు ఎళ్ళనివ్వట్ల, లోపలికి అరిచేస్తున్నారు. మగవాళ్ళని రాత్రి పంపించరంట. అమ్మ పాస్టర్ గారమ్మ, నిజంగా ఆ తల్లులు ఎవ్వరు లేరండి వాళ్ళ చుట్టాలు అక్కడ. ఈ సంవత్సరం వాగ్దానం అక్కడ నెరవేర్చబడిందండి. తానే వచ్చి రక్షించును, దేవుడే వచ్చి రక్షించును. చెప్తాను వినండి. లోపల వాటిని పంపించట్లా. వాళ్ళకేమో డాక్టర్స్ మీద నమ్మకం లేదు, పూర్తిగా నా మీద నమ్మకం ఉంది. అలాగే అయ్యగారు ప్రార్థన చేయాలయ్యా, వాళ్ళు ఏం చేసేస్తారో బిడ్డనని తల్లి బయట నుంచి ఏడుస్తుంది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళు చూస్తే పంపించట్లేదు. బయట నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్రభా ఎలాగే లోపలికి పంపించయ్యా. ఆ వాటిని అంటే గట్టిగా అరుపులేనండి వాచ్మెన్లు. ఆడోళ్ళు మళ్ళీ మగవాళ్ళు కూడా కదా వాళ్ళు. అమ్మో, అక్కడ దండం పెట్టాలి వాళ్ళకి. గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఉన్న వాళ్ళకి దేవుని స్తోత్రం. వాళ్ళ డ్యూటీ అండి. మళ్ళీ లేకపోతే వాళ్ళని పీకేస్తారు. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మందే. అయ్యా నీ కృప చూపించయ్యా, చంటి బిడ్డయ్యా, పాపం లేని బిడ్డయ్యా, బయట నుంచినే ప్రార్థన చేస్తాను. ఆమంటుంది ఒక 5 నిమిషాల తర్వాత పంపిస్తాం. డాక్టర్లు చూడకుండా ప్రార్థన ఏంటంటుంది నావు మీద. డాక్టర్లు ముఖ్యమని ఏం ముఖ్యమమ్మా? ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చింది ఓ పొలోలమని చూసేయాల్సిందే అరిసింది. ఆంటీ మీరు ఆగండి అని కాసేపు ఆపిచ్చి 5 నిమిషాల తర్వాత దేవుడు కృపను బట్టి లోపలికి పంపించారు. ఐసీలో ఉంది పాప. డాక్టర్ అమ్మ చూస్తుంది. నన్ను ఒక్కడినే లోపలికి పంపించారు ఐసీలోకి. డాక్టర్ అమ్మ అప్పుడు కంది, నాన్న మీరు తొందరగా ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి, అంతే, తొందరగా మీరు వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఉండకూడదు. పిల్లల ఐసీ అది చంటి పిల్లలండి. ఆ బిడ్డకి ఆక్సిజన్ పెట్టి మంచం మీద కొట్టుకుంటుంటే నాకు మనసు తల్లాడిపోయిందండి. అంతకుముందు శుక్రవారమే ఆ బిడ్డకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆమె లైన్లో ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆ మోక్షితతో దేవుడు మాట్లాడాడు. మోక్షిత అని నేను అభిషేకిస్తున్నాను, నేను నిలబెడతాను, నేను ఆరోగ్యంతో నింపుతాను, అందరి పిల్లల్లాగే నేను నీ కూతుర్ని చేయబోతున్నాను అన్నాడు దేవుడు. ఆ బిడ్డకి మెంటల్ ఏమి లేదు, మెంటల్గా ఉండదు. ఆ బిడ్డ ఎదుగుదలలో మంచిగా అవయవాలన్నీ సెట్ అయిపోతే మంచిగా ఉంటుందని ఆ శుక్రవారమే దేవుడు అలా చేశాడు. ఆ తర్వాత రోజు అలా జరిగిందండి. నేను వెళ్ళిపోయి బెడ్ మీద ఆ పాప మీద చేసి అదేం ప్రార్థన చేసి, అయ్యా నీ వాగ్దానం ఉంది బిడ్డకి, బ్రతికించయ్యా. ఆ బిడ్డలో కొట్టుకుంటుంది. ఆ కాళ్ళు చేతులు అల్లాడిపోతుంటే ఆక్సిజన్ పెడితే ఆ శిలను గుచ్చితే అల్లాడిపోయి వాగ్దానం అయితే ఉందయ్యా, మమ్మల్ని ఎవ్వరిని బాధ పెట్టద్దు ప్రభా, వాగ్దానాన్ని బట్టి బ్రతికించయ్యా. తల్లికి ఎంతో దుఃఖంతో నీ మీద నమ్మకం ఉంది, డాక్టర్స్ మీద కూడా తల్లికి నమ్మకం లేదు. ఫస్ట్ మా పాస్టర్ గారిని పంపించండి, లోపలికి పంపించింది అయ్యా. వాళ్ళ గడ్డం పట్టుకుందో, కాలు పట్టుకుందో, ఏం పట్టుకుందో నన్ను పంపించింది అయ్యా. వాళ్ళ విశ్వాసాన్ని బొమ్మి చేయొద్దు. బిడ్డకు వాగ్దానం చేసావు, శుక్రవారం వాగ్దానం చేసావు, బిడ్డ చనిపోకూడదయ్యా. ఆ డాక్టర్ అమ్మ కూడా 50-50 ఛాన్సెస్ అంటుందంటే వెంటిలేషన్ మీద పెట్టాలమ్మా, పిట్స్ తగ్గకపోతే మేము చెప్పలేము, సంతకాలు కూడా పెట్టించేసుకున్నారంటండి. వెళ్ళిపోయి ప్రార్థన చేసి బయటకు వచ్చేసాను. బయటకు వస్తే వాళ్ళ అమ్మమ్మ అంది, నాన్న మీరు వెళ్తారండి. వెళ్ళనమ్మా, ఏదో ఒక వార్త నాకు తెలియాలి, కాసేపు ఇక్కడ ఉంటానని అక్కడే ఉండి వాక్యం బయట నేను బైబిల్ చదువుతున్నాను. ప్రభు అన్నాడు, నరునిలో నేను ఆత్మను పెట్టాను, ఆత్మని ఎవడు తీయలేడని దేవుడు మాట్లాడాడు. ఆ తల్లికి చూపించమ్మా, ఆ బిడ్డ ఏమి చనిపోదు, మీరు భయపడొద్దు, బిడ్డ బ్రతుకుతుంది అని చెప్పేసి మేము ఇంటికి 4:30 సమయానికి ఇంటికి వచ్చేసాం. 5 గంటలకు 5:30 గంటలకి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. నాకు నిద్ర పట్టట్లేదండి. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం చెప్పారంటే నార్మల్ వార్డులోకి ఆ బిడ్డని డిశ్చార్జ్ చేసేసారండి. సజీవురాలుగా ఉందండి. నేను ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పానంటే వాగ్దానం చనిపోయిన వాడిని కూడా బ్రతికించేస్తుందండి. వాగ్దానం ఉందండి. వాగ్దానం నీకుందా, నువ్వేమేం భయపడొద్దు. ఆ వాగ్దానం ద్వారా నీకు చిగురు వస్తుంది ఖచ్చితంగా. డాక్టర్స్ చెప్పారు, నేను కాదంట్లా, చనిపోద్దని డాక్టర్స్ చెప్పారు. కానీ నేనేమన్నానంటే వాగ్దానం ఉంది, చావదు. ఆ వాగ్దానం బ్రతికిచ్చేస్తుంది. అవును, ఆ బిడ్డ చనిపోద్ది, డాక్టర్స్ చెప్పారు. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు, వాళ్ళు వైద్య శాస్త్రాలు గట్టించి స్ఫటించిన వాళ్ళు, వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ చెప్పేశారు. పాప చనిపోద్ది, నిజమే, బతకదు, ఓకే నేను ఒప్పుకుంటా, కానీ వాగ్దానం ఉంది. ఎలా చనిపోద్ది? ఆ వాగ్దానం ద్వారా బిడ్డకి శక్తి వస్తుంది. చనిపోవాల్సిన బిడ్డ బ్రతకాలి. నేను నమ్ముతానండి. నేను పడిపోయాను.
ఎలా లెగాలి? నాకు వాగ్దానం ఉంది, ఖచ్చితంగా నేను లెగుస్తాను. హోప్ లేదు, సహాయం చేసేవాళ్ళు లేరు, నాతో మాట్లాడేవాళ్ళు లేరు, నన్ను పైకి లేవనెత్తేవాళ్ళు లేరు, గొప్ప గొప్ప నా వెనక లేరు. ఈ సేవ జరగాలి. ఎలా? నేను నమ్ముతాను, నాకు వాగ్దానం ఉంది. వాగ్దానం ద్వారా నాకు శక్తి అండి. వాగ్దానం ద్వారా ఈ పరిచర్య చేయగలను. వాగ్దానం ద్వారా నేను సంతోషించగలను. నా దేవుడు అలా చేసేస్తాడండి. శారమ్మ జీవితంలో గర్భాశయం ఉడికిపోయిన దానికి దేవుడు పిల్లల్ని ఇస్తే వాగ్దానం ద్వారా శక్తి పొందుకుంటే మనకు ఒక వాగ్దానం కాదు, అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి, అధికమైన వాగ్దానాలు ఉన్నాయి, శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. భయపడద్దు, గుండెలమే చేసుకొని పడుకో, గుండెలమే చేసుకొని పడుకో, నీకు వాగ్దానం ఉంది. ఆ మోక్షితాకి వాగ్దానం ఉంది. తెల్లారే నార్మల్ వాటికి మార్చేశారు. మరలా వెళ్ళి దర్శించి ప్రార్థన చేసి సంతోషంగా తల్లి నన్ను పట్టుకుంది, గడ్డం పట్టుకుని, అయ్యా వందనాలయ్యా, ఎవరు రాకపోయినా నువ్వు వచ్చావు, సంఘం నన్ను ఆదుకుందని అక్కడే ఏడ్చేసి గడ్డం పట్టుకొని దేవుని గణపరిచింది. ఇప్పుడు అదే చెప్తున్నాను మీ అందరికీ. బాధల్లో, నిస్పృహల్లో, కన్నీరులో, శ్రమల్లో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నా పరిస్థితి ఇంతేనా, ఇక నా స్థితి ఇంతేనా, ఇక నా గోల ఇంతేనా, ఇంకా నా గొడవలు ఇంతేనా, నీకు ఎత్తుక్కోవటమేనా పని అనుకుంటూ నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు వాగ్దానం ఉంది, భయపడమాక. మోడైపోయావు నిజమే, చేదైపోయావు నిజమే, అనగారిపోయావు నిజమే. వాగ్దానం ద్వారా మరలా క్రొత్త చిగురు పుట్టుకు రాబోతుంది. వాగ్దానం ద్వారా క్రొత్త సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మాటతో నా దేవుడిని బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చివరి మాట చెప్తాను వినండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన, అది దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా, ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవునికి మహిమ కలుగునగాక. వాగ్దానాలు మనల్ని ఏం చేస్తాయండి? గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, శక్తితో నింపబడి చెప్పండి. దురాశల నుండి, భ్రష్టత్వం నుండి, సాతాను నుండి, వాడి వలల నుండి, వాడి కబంధ హస్తాల నుండి, వాడి క్రియల నుండి, వాడి శాస్త్రం నుండి ఈ వాగ్దానాలు తప్పిస్తాయి. వాగ్దానం ఉన్నోడు కంట తడి కనపడకూడదు, అంతే. ధైర్యంగా ఉండ, వాగ్దానం ఉంది, తప్పిస్తాడు. దురాశలో పడిపోకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా, అపరిశుద్ధతలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, భ్రష్టత్వంలో పడిపోకుండా, అపవాది ప్లాన్లో పడిపోకుండా, వాడు కుట్రలో పడిపోకుండా నీ యవన బిడ్డలు తప్పించబడతారు. యవన పిల్లలు తప్పించబడతారు, నీ కూతుర్లు, నీ కొడుకులు తప్పించబడతారు, నీవు కూడా తప్పించబడతావు. వాగ్దానమును బట్టి మేము తప్పించబడుతున్నాం. అపవాది నుంచి, వాడు వేసే ప్లాన్ నుంచి, వాడు వేసే వ్యక్తుల నుంచి, వాడు వేసే పన్నాగాల నుంచి, వాడు వేసే వ్యూహం నుంచి నీవు తప్పించబడతావు ఈ రోజు నుంచి, అంతే. ఇది దేవుని వాక్కు, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇది, అంతే. వాగ్దానములుంటే ఆటోమేటిక్గా సప్పును తప్పించబడిపోతావు, అంతే. నీకు యాక్చువల్గా కీడు రావాలి, శాపం రావాలి, దరిద్రం రావాలి, యాక్సిడెంట్ అవ్వాలి, నీ బిడ్డలు చెడిపోవాలి, కానీ అలా జరగట్లా. ఏంటంటే తప్పించబడిపోతున్నావు వాగ్దానమును బట్టే, అంటే దట్స్ ఆల్, అంతేకా, ఇంకో మాట్లేదు. వాగ్దానం బట్టి నీ బిడ్డల చెడుతనం నుంచి తప్పించబడుతున్నారమ్మా, మూర్ఖత్వం నుంచి తప్పించబడుతున్నాడమ్మా. దురాశల్లో పడిపోకుండా, అవిశ్వాసాల్లో పడిపోకుండా ఇంత ధైర్యంగా, ఇంత బలంగా దేవుని నమ్ముకుని, సంఘాన్ని నమ్ముకుని, వాక్యాన్ని నమ్ముకుని ఇలా బతుకుతున్నారంటే, కొన్ని పరిస్థితుల్లో తప్పించబడుతున్నారంటే ఏంటి? వాగ్దానం. ఈ వాగ్దానమే లేకపోతే, ఈ ప్రవచనమే లేకపోతే ఎప్పుడో మనం మట్టికి మన్నైపోయేవాళ్ళమండి ఖచ్చితంగా. వాగ్దానాలు ఉండబట్టి ప్రతిరోజు మనం ఇంత ధైర్యంగా, శక్తితో, కృపతో నింపబడుతూ, తప్పించబడుతూ, వాడు వేసే ప్లాన్లు, వాడు వేసే కుట్రలు, వాడు వేసే కబంధ హస్తాలు, వాడు వేసే వ్యూహములు చిక్కుకొనకుండా తప్పించబడుతూ దేవుని సన్నిధిలో ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం కనపడుతున్నామండి. మహాభాగ్యం అండి. మనకంటే గనులు, శ్రేష్ఠులు, మనకంటే ధన్యకరమైన వారు మన్నుకు మట్టిగా కలిసిపోయారు. మనం మాత్రం అభాగ్యులు, ఎన్నిక లేని వారం, గడ్డి పరక లాంటి వారం, పువ్వు లాంటి వారం, పొద్దున వికసిస్తే సాయంత్రానికి వాడిపోయి మన బతుకులు ఈ రోజు ఇంత సంతోషముగా, ఆహ్లాదంగా 4 మెతుకులు లోపలికి వెళుతున్నాయి అంటే ఎంత ధన్యమండి. వాగ్దానమేనండి. వాగ్దానం లేనిది మనం ఏం పని చేయగలం, ఏమి సాధించగలం, ఎలా నిలబడగలం? మనం బ్రతికేవలమా? చివరిగా వాగ్దానములే మనల్ని తప్పిస్తున్నాయి. ప్రతి కీడు నుంచి తప్పించేది ఏంటి? నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటాను, మీరు వాగ్దానం అన్నారు. ప్రతి కీడు నుంచి తప్పించేది, శాపం నుంచి తప్పించేది,
పాపము నుంచి తప్పించేది, సాతాను నుంచి తప్పించేది, దురాశల నుంచి తప్పించేది, అపనమ్మకాల నుంచి తప్పించేది, అవిశ్వాసం నుంచి తప్పించేది, అపరిశుద్ధత నుంచి తప్పించేది, శత్రువు వేసే అగ్ని బాణాల నుంచి తప్పించేది. ఇంకోటి ఏమైనా ఉందా? ఏదైనా చెప్పగలవా? ఎబ్బే వాగ్దానమే. కాబట్టి ఆయన కృప ఉన్నతమైందండి, ఆయన కృప శ్రేష్టమైందండి, ఆయన కృప శక్తి కలిగిందండి. ఒకటి, నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నా దేవుడు ఆసక్తిగా ఉన్నాడు. రెండు, నీకు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలని మనలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మూడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన సమర్థుడు, అది చేస్తాడు. నాలుగు, వాగ్దానములను బట్టి మనము శక్తిని పొందుతున్నాం, అవి అమూల్యమైన వాగ్దానములు. ఐదు, వాగ్దానములే నేను తప్పిస్తాయి. వేటి నుంచి నన్ను అడగొద్దు, వేటి నుండి అయినా వాగ్దానాలు తప్పించగలవు. నమ్మిన వాళ్ళందరూ మోకాళ్ళేసేయండి. ఈ వాక్యం దేవుడు మీ వినికిడిలో దీవించి ఆస్వాదించుగాక.